ఎస్ఐఆర్ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరించారు. హ్యాబిట్స్లో ఇంటింటికి వెళ్లి ఆయన ఎన్రోల్మెంట్ పత్రాలను అందజేశారు. ఎస్ఐఆర్ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఎన్నికల సంఘం చేపట్టే రాజ్యాంగబద్దమైన ప్రక్రియ అని వివరించారు. నకిలీ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, అక్రమంగా ఓటు నమోదు చేసుకున్న వారి పేరును తొలగించడమే ఎస్ఐఆర్ లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జంజీ యువత ప్రధాని మోదీ వైపు ఆకర్షితులవుతున్నారని రామచంద్రరావు అన్నారు. ఎస్ఐఆర్ అనేది ప్రచారం చేసినట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసేది కాదు. అది వాళ్ళ చాతగానితనము, వాళ్ళ భయము. అది ఓట్లు నమోదు వాళ్ళు చేయరు, చేయించుకోలేరు, వాళ్ళ క్యాడర్ లేదు. ఏదో మీటింగ్లు పెడతా ఉన్నారు. పైపెచ్చు ఇద్దరు కూడా ఎస్ఐఆర్ వద్దు, దానివల్ల బీజేపీకి లాభం అండి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళ నాయకులకు హెచ్చరించారు, ఎస్ఐఆర్ లో పాల్గొనకపోతే మీ మీద చర్య ఉంటుందని చెప్పారు. మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు అట్లా అంటే? ఎస్ఐఆర్ వాళ్ళు పెట్టిన ఎస్ఐఆర్ వాళ్ళ ప్రభుత్వంలో 10 సార్లు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో. మీరు అధికారం ఇంకా రాలేరు, మీరు అసలు అధికారం ఉండరు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు.